నెల్లూరు జిల్లా జువలదిన్నెలో పక్క రాష్ట్రాల బోట్ల అపహరణపై ఇటు మంత్రులు కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. కోస్టల్ నిఘాను పెంచేందుకు దెబ్బతిన్న 18 బోట్లను జూన్ 15 లోపు సిద్ధం చేస్తామని, పులికాట్ ముఖ్య ద్వారాల సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బోట్ల మిస్సింగ్ వ్యవహారంలో బాధితులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో జువలదిన్న ప్రైవేటీకరణ అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఉన్నటువంటి పోలీసుకు సంబంధించి కొన్ని బోట్స్ ఉండేవి. ఆ బోట్స్ అన్ని కొన్ని కారణాల వల్ల అవన్నీ కూడా రిపేర్లో ఉండడం వల్ల దాదాపు 27 స్టేషన్స్లో 18 బోట్లు ఈ కోస్టల్ మెరైన్కి సంబంధించినటువంటి బోట్లు ఉన్నాయి. ఆ బోట్లన్నీ కూడా రిపేర్ రావడం, దానివల్ల అవన్నీ కూడా ఆగిపోవడం, మనం దీన్ని మానిటర్ చేయడానికి సరైనటువంటి టాస్క్ ఫోర్స్ లేదు. మరి గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి. అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, ఫారెస్ట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్రయల్గా బోట్ కూడా తయారు చేసి పంపించడం కూడా జరిగింది. అది కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మరొక 2 బోట్లు కూడా తయారు చేసి, ఎందుకంటే బాగానే కంట్రోల్ అవుతుంది, దాంట్లో డ్రోన్స్ పెట్టారు, అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ బైనాక్లర్స్తో చూస్తూ ఉన్నారు, ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. మిగతా 2 బోట్లు కూడా పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 15 వరకు ఫిషింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాన్ పీరియడ్ వస్తుంది. కాబట్టి 15 లోపు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోర్డు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్యూ బయటకు వచ్చాక రకరకాలు చెప్తారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని బయట రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా చూసాం, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ సంబంధించి ఫిషింగ్ హార్బర్ 900 మీటర్లలో వాళ్ళకి ఒక 170 మీటర్లు మాత్రమే వాళ్ళకి సాగర్ షిప్పింగ్ వాళ్ళకి ఇస్తాకొస్తే దాన్ని మొత్తం ఫిషింగ్ హార్బర్ అప్పచెప్పేస్తామని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇది ఒకచోటే కాదు, రాష్ట్రం అంతా వీళ్ళు చేసే పని ఈ కార్యక్రమాలు. వాళ్ళని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, గ్రామాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి అలాంటి నిజాయితీ లేనటువంటి ఆరోపణలకు ఎవ్వరూ కూడా